అలా నేను బీఆర్ఎస్ పార్టీ తీసుకున్నటువంటి నిర్ణయాన్ని ఏ విధంగా చూస్తారు? ఇప్పటికే బీఆర్ఎస్ పార్టీ మూడోసారి ఓడిపోయి ఉంది. అటు కేటీఆర్ పైన, హరీష్ రావు పైన, అదేవిధంగా కేసీఆర్ పైన ఇప్పటికీ అవినీతి అభియోగాలు వస్తూనే ఉన్నాయి. మళ్ళా ఈ టైంలో కైతగాన్ని తప్పించడం అనేది ఇది చాలా పెద్ద తప్పు. ఎందుకంటే ఇది అసలే మునిగిపోతున్నటువంటి పడవ, ఈ మునిగిపోతున్న పడవలను ఇంకా ముంచే విధంగా ఇలా సస్పెండ్ చేయడం ద్వారా బీఆర్ఎస్ పార్టీ సెల్ఫ్ గోల్ కొట్టుకుందని మేము అనుకుంటున్నాం. అంటే ఇప్పుడు పార్టీలోని ముఖ్య నేతల మీద అనుచిత వ్యాఖ్యలు చేశారు, పార్టీకి నష్టం జరిగే విధంగా అని చెప్పేసి మాట్లాడారు. దీనికి సంబంధించి మీరు సమర్థిస్తున్నారా? ఖచ్చితంగా కవితక్క గారు ఏదైతే పార్టీలో ఉన్నటువంటి ముఖ్య నాయకులు ఎవరు ఉన్నారో వాళ్ళపై మాట్లాడిన విధానాన్ని మేము ఏకీభవిస్తున్నాం. ఎందుకంటే వాళ్ళు చేసినటువంటి దుర్మార్గపు అరాచకాల వలన ఇలా చాలా మంది నాయకులు మేము కోల్పోయినాం. అందులో భాగంగానే ఫస్ట్ నుంచి ఉన్నటువంటి మా ఈటల రాజేందర్ అన్నను కావచ్చు, ఇక్కడ ఉన్నటువంటి చాలా మంది నాయకులను, మంచి మంచి నాయకులను, విజయశాంతి గారిని కావచ్చు, ఆలయ నరేంద్ర అన్నను కావచ్చు, అంటే ఒక మంచి ఎదుగుతున్నటువంటి నాయకుల పైన లేనిపోని ఆరోపణలు చేసి కేసీఆర్ గారికి లేనిపోని ఆరోపణలు వీళ్ళు చేయడం ద్వారా వీళ్ళను ఆ పార్టీలో మసులుకోకుండా లెఫ్ట్ రైట్ ఉండడం ద్వారా పార్టీలో మసులుకోకుండా వాళ్ళనే పొమ్మని లేక పొగబెట్టి వాళ్ళని పంపే విధంగా చేసిరు. కాబట్టి ఇలా పార్టీ మూడోసారి ఓడిపోవడానికి కారణం కోవట్టుగా ఉండుకుంటూ, రేవంత్ రెడ్డి కోవట్టుగా ఉండుకుంటూ అలా కాంగ్రెస్ పార్టీని అధికారంలో తీసుకురావడం కోసం ఇలా హరీష్ రావు కావచ్చు, లేకుంటే పక్కకున్న సంతోష్ రావు పనిచేసిరని చెప్పి కవితక్క గారు చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది. తప్పకుండా ఇలా ప్రజలకు కూడా అర్థమైంది. బీఆర్ఎస్ పార్టీలో ఉన్నటువంటి చాలా మంది నాయకులు కూడా వాళ్ళని ఎంత ఇబ్బంది పెట్టారు, ఏ రకంగా వాళ్ళని ఇబ్బంది పెట్టింది అనేది కూడా వాళ్ళకి అర్థమైపోయింది. తప్పకుండా కవితక్క గారిని సస్పెండ్ చేయడం నిర్ణయం అనేది ఇది దుర్మార్గమైనటువంటి నిర్ణయం. ఎందుకంటే ఎవరికైనా కూడా అవకాశం ఇస్తాం, మరి నువ్వు తప్పేసినావు, దీనిపై నువ్వు వివరణ ఇవ్వాలని చెప్పి. ఎందుకంటే ఒక ఉరిశిక్ష పడ్డటువంటి వ్యక్తి కూడా నీ ఆఖరి కోరిక ఏందని అడుగుతాం. అటువంటిది ఏం లేకుండా 20 సంవత్సరాలు 2 సార్లు అధికారం రావడం కోసం, రాష్ట్రం ఏర్పడడం కోసం కీలక పాత్ర వహించినటువంటి కవితక్కపై ఎలాంటి వివరణ ఇవ్వకుండానే డైరెక్ట్ సస్పెండ్ ఆర్డర్ పంపడం అనేది దుర్మార్గమైన చర్యగా మేము భావిస్తున్నాం. కవిత గారిపై సస్పెన్షన్ వేటు అంటే కేసీఆర్ గారి నిర్ణయాన్ని మీరు తప్పుపడుతున్నారు? కేసీఆర్ గారి నిర్ణయాన్ని కాదు, ఇలా కేసీఆర్ గారు చుట్టూ ఉన్నటువంటి దయ్యాలు కేసీఆర్ గారిపై మొత్తం ఒక ప్రెషర్ తీసుకొచ్చి ఇలా కవితక్క చేయబట్టే ఇలా పార్టీ ఓడిపోతుంది, కవితక్క చేసే కార్యక్రమాలు ఇట్లుంటున్నాయి, ఆమెను సస్పెండ్ చేయకుండా మేమని వెళ్ళిపోతాం అని చెప్పి ఆయనను బ్లాక్మెయిల్ చేసి ఇలా బిడ్డని ఇలా బయటకు పంపే విధంగా వాళ్ళంతా కూడా ఇలా ప్రెషర్ తీసుకురావడం ద్వారా కేసీఆర్ గారు ఆ నిర్ణయం తీసుకున్నారు. కవిత గారు మాట్లాడుతూ సిబిఐ విచారణకు కేసీఆర్ గారు విచారణకు హాజరయ్యాక అసలు పార్టీ ఉంటే ఎంత పోతే ఎంత అనే విధంగా మాట్లాడారు కదా, దీనికి ఏం చెప్తారు? ఇది నిన్న నుండి మేము చూస్తున్నాం. మా బీఆర్ఎస్ సోదరులు కావచ్చు, బీఆర్ఎస్ సోషల్ మీడియా కావచ్చు, కవితక్క గారు ఏమన్నారంటే సిబిఐ ఎంక్వైరీ వస్తుంది, ఘోష్ కమిటీ అనేది వస్తుంది, ఆ కమిషన్ వచ్చినప్పుడు బీఆర్ఎస్ పార్టీ ఏ నిర్ణయం తీసుకుంది, వర్కింగ్ ప్రెసిడెంట్ కావచ్చు, సీనియర్లు ఉన్నటువంటి హరీష్ రావు గారు కావచ్చు, మరి ఇలా మహోన్నత శిఖరం ఉన్న పేరుతో ఉన్నటువంటి మా కేసీఆర్ గారిపై ఇటువంటి అభియోగాలు వస్తున్నాయి. పార్టీ పరంగా మనం ఏ నిర్ణయం తీసుకుంటలేము. అరే సిబిఐ ఎంక్వైరీ వచ్చినప్పుడు కూడా కనీసం పార్టీ బంద్ పిలిపియలేదు. మరి ఇలా మొత్తం తప్పంతా కేసీఆర్ చేసే విధంగా వీళ్ళు తీసుకొస్తారు. ఇలా మా నాన్నపై ఇలా తెలంగాణ తెచ్చినటువంటి మహానీయునిపై ఇంత నింద వచ్చింది, ఈ నింద వలన పార్టీ ఉంటుందని చెప్పి అన్నారు తప్ప ఏడ కూడా వక్రీకరించినటువంటి విధానం లేదు. ఇలా సోషల్ మీడియా అవన్నీ కట్ చేసి కేవలం పార్టీ ఉంటుంది పోతుంటే అనేది ట్రోల్ చేసుకుంటూ ఇలా వాళ్ళ యొక్క రాక్షసానందం పొందుతున్నారని తెలియజేస్తున్నాం. కవిత గారిపై సస్పెన్షన్ వేటుతో కాంగ్రెస్ నాయకులు కొందరు అంటే కవిత మా పార్టీలోకి వద్దు అని చెప్పేసి కొన్ని వార్తలలో వస్తున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. నీకేం చెప్తారన్న? అసలు కవితక్క కాంగ్రెస్ కావచ్చు, బీజేపీ కావచ్చు ఎలాంటిదో, ఎందుకంటే అది కేసీఆర్ గారి యొక్క రక్తము, తెలంగాణ బిడ్డలతోని, తెలంగాణ సమాజంతో పెనవేసుకున్నటువంటి బంధము. ఎందుకంటే మేము కొట్లాడిందే కాంగ్రెస్ ప్రభుత్వంతో, తెలంగాణ ఉద్యమంలో మేము కొట్లాడిందే బీజేపీ వాళ్ళతోని రెండు పర్యాలు కూడా. ఎందుకంటే తెలంగాణ అభివృద్ధి చెందకుండా, తెలంగాణకు ఎలాంటి నిధులు రాకుండా బీజేపీ వాళ్ళే ఇన్ని చేసి ఈ 2 సార్లు కొట్లాడినందుకే కవితక్కపై కక్ష చేసి కేసీఆర్ బిడ్డగా జైలు పంపిరు. కాబట్టి కాంగ్రెస్ కావచ్చు, బీజేపీ కావచ్చు ఎలాంటి పార్టీలలో రానున్న 2-3 రోజులలో ఖచ్చితంగా భవిష్యత్ కార్యాచరణ తీసుకుపోతున్నాం. నేను బీఆర్ఎస్ పార్టీ కవిత గారిపై తీసుకున్నటువంటి నిర్ణయాన్ని ఏ విధంగా చూస్తారు? బీఆర్ఎస్ పార్టీ తీసుకున్న నిర్ణయంలో ఈ రోజు మేము బాధాకరమైన విషయం. ఎందుకంటే కవితక్క గారు ఇప్పటి వరకు కూడా తెలంగాణ జాగృతి స్థాపించినప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా ప్రతి ఒక్క సందర్భంలో బీఆర్ఎస్ పార్టీని మేము కాపాడుకుంటూ వచ్చాం తప్ప ఇలా మా పైన లేనిపోయిన ఆరోపణలు వేసి వ్యక్తిగత రాజకీయ కక్ష సాధించడానికి రాజకీయ నాయకులు చేస్తున్నటువంటి ఆరోపణ తప్ప కవితక్క గారు ఇప్పుడు కూడా బీఆర్ఎస్ కి గుండెకాయ, ఆమె ప్రాణం, వాళ్ళ నాన్న పెట్టిన పార్టీ కాబట్టి ఆమె ఎప్పుడైనా కాపాడుకుంటూ వచ్చారు. ఈ రోజు కొంతమంది
కొంతమంది కావాలని కవితక్క గారి ఇమేజ్ని డ్యామేజ్ చేయాలనే ఆలోచన మాత్రం వీళ్ళు ఉన్నారని మేము భావిస్తున్నాం. నష్టం జరిగే విధంగా పార్టీలోని ముఖ్య నేతల మీద చేసినటువంటి వ్యాఖ్యలను మీరు సమర్థిస్తున్నారు. ఉన్న వాస్తవాలు మాట్లాడే వరకు ఎప్పుడైనా తప్పే అనిపిస్తుంది. ఎందుకంటే తప్పు చేసినప్పుడు తప్పే అంటాం కాబట్టి ఈ రోజు కవితక్క గారు మాట్లాడేదాన్ని ఎలాంటి తప్పు లేదు మేము భావిస్తున్నాం. ఎందుకంటే ఈ రోజు పార్టీకి ఇలా సిబిఐ విచారణ జరుపుతున్నారంటే ఇలా కేసీఆర్ గారి పనికి రావాల్సిన అవసరం ఏముంది? ఇలా అదే హరీష్ రావు గారి పని మీద సంతోష్ రావు ఇవ్వండి, అలా పని చేసినప్పుడు ఇంజనీర్లను కూడా నోటీసులు ఇవ్వండి, వాళ్ళని కూడా సిబిఐ విచారణ జరపండి. ఎట్లక్కలు వచ్చిన అమౌంట్ అంత డబ్బు ఎట్లక్కలు సంపాదించారు, మీరు ఏ విధంగా సంపాదించారు? అది దేవుడు లాంటి కేసీఆర్ గారి పైన ఆరోపణలు వచ్చినట్టే ఈరోజు తెలంగాణ రాష్ట్రానికి తెలంగాణ ప్రజలకు వచ్చినటువంటి మచ్చగా మేము భావిస్తాం. పార్టీలో ఏదైనా సమస్యలు ఉంటే అంతర్గతంగా కూర్చొని మాట్లాడుకోవాలి కానీ బహిరంగంగా మాట్లాడుకోవద్దు కదా అని మాట్లాడుతూ ఉన్నారు బయట. దీనికి ఏం చెప్తారు మరి? ఇలాంటివి బహిర్గతం కావడానికి కారణం వాళ్ళే చేసిండ్రు. ఈరోజు కవితక్క గారి లేఖనే బయటికి తీసుకొచ్చిన నాయకులు వాళ్ళే బయట చేసిండ్రు. ఇలా వాళ్ళ ఇజ్జత్ వాళ్ళే పొడగొట్టుకునే ప్రయత్నాలు చేస్తున్నారు తప్ప ఇలా కవితక్క గారు కడిగిన ముత్యంలాగా ఆ రోజు లిక్కర్ స్కామ్లో పోయినప్పటి నుంచి కూడా కడిగిన ముత్యంలాగా వస్తామని కేసీఆర్ సార్ చెప్పింది. ఇప్పుడు కూడా మేము కూడా చెప్తున్నాం, వాళ్ళు లోపల కోఆర్డినేషన్ చేసుకోవడానికి కాకుండా కవితక్క గారిని బదలాం చేసే విధంగా మాత్రం వీళ్ళు ప్రయత్నాలు చేస్తున్నారు తప్ప కవితక్క గారు ఎప్పుడైనా కూడా మాట్లాడితే ఆమె సెట్ చేస్తే అన్ని సెట్ అయిపోతాయి. ఇప్పటికైనా రాజకీయ సమీకరణాలు మారవలసిన పరిస్థితి ఉన్నది. కేసీఆర్ గారు కూడా తెలియాలి, వాస్తవం తెలవాలని మేము భావిస్తున్నాం. పార్టీకి నష్టం జరిగే విధంగా మాట్లాడినటువంటి వ్యాఖ్యలకు అంటే తన సొంత బిడ్డ అయినా సరే నేను వెనకాడను అంటే సస్పెండ్ చేయడానికి అనే విధంగా ఒక మెసేజ్ పంపించారు ప్రజలకి కేసీఆర్ గారు. దీనికి ఏం చెప్తారు? ఈ రోజు కేసీఆర్ లాంటి గొప్ప నాయకులు ఉన్నారు కాబట్టి పార్టీకి ముఖ్యము అందరు సమానమే. ఈరోజు కేసీఆర్ సార్ కొడుకు కేటీఆర్ గారు అయినా, హరీష్ రావు అయినా, కవితక్క అయినా, ఈరోజు ముస్తఫా అయినా కూడా, నేను కూడా అయినా కూడా ఈరోజు పార్టీలో పనిచేసిన కార్యకర్తలు పార్టీకి వ్యతిరేక కార్యకలాపాలు ఎవరం చేసినా కూడా సస్పెండ్ చేసే హక్కు అధినేతకు ఉంటుంది కాబట్టి నేను చేసింది. అంటే ఇప్పుడు కవితక్క గారు మాట్లాడుతూ అంటే కేసీఆర్ గారిని సిబిఐ విచారణ చేశాక అంటే పార్టీ ఎంత ఉంటే ఎంత పోతే ఎంత అనే విధంగా మాట్లాడారు. దీనికి ఏం సంబంధించి ఏం చెప్తారు? అయితే కవితక్క గారు మాట్లాడిన మాట ఉంటే పార్టీ ఎంత అంటే దేవుని లాంటి కేసీఆర్ గారిని సిబిఐ విచారణ జరిపిస్తుంటే మీరు ఏం చేస్తున్నారని ప్రశ్నించగా అందులో ఈ పార్టీ ఉంటేంత పోతేంత అనే మాట మాట్లాడి తప్ప ఆమె వ్యక్తిగతంగా పార్టీని పూరా భూస్థాపితం చేయండి అని మాత్రం ఎప్పుడు అనలేరు. ఇది కొంతమంది మిత్రులు సోషల్ మీడియాలో వైరల్ చేసి పార్టీ నాశనం చేయడానికి కోరుకుంటున్న కవితమ్మ అని లేనిపోని పుకారాలు చేసిన తప్ప ఆ రోజున్న సందర్భం ఏంది అన్న మాట ఏంటంటే ఒక తండ్రి మీద మార్చబడుతుందనే బాధతో ఆ మాట అన్న తప్ప ఆమె వ్యక్తిగతంగా పార్టీ మీద ఏం కోపం. ఈరోజు ఆమె బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్సీ ఉండి అలాంటి మాట మాట్లాడడం అవసరం అయితే ఎవరికి లేదు అన్నది కూడా ఆమె. ఎందుకంటే ఆవేశంలో అని ఉంటారు తప్ప ఇలా బీఆర్ఎస్ పార్టీ వాళ్ళ నాన్న స్థాపించిన పార్టీ, ఎంతో మంది కార్యకర్తలు ఎంతో మంది గొప్ప నాయకులను తయారు చేసినటువంటి పార్టీ బీఆర్ఎస్ పార్టీ. ఆ పార్టీ పక్క కవితక్క గారి అందులో భాగ్యస్వాములు ఉన్నారు, కవితక్క గారి అండదండలు ఉన్నాయి పార్టీలో. ఈరోజు రాబోయే రోజుల్లో బీఆర్ఎస్ పార్టీ విజయానికి కూడా కవితక్క గారు ద్రోహదం చేస్తారు కాబట్టి ఎన్నో కార్యక్రమాలు చేసిన ప్రజల లోపల దూసుకుపోతున్నటువంటి నాయకురాలు. ఆమె ఆదరణ చూసి కొంతమంది నాయకులు ఆమె పైన చేస్తున్న ఆరోపణలు తప్ప వ్యక్తిగతంగా ఆమె ఏం చేస్తుంది పార్టీకి అనేది చాలా మంది మీడియా మిత్రులకు తెలుసు, ఈరోజు ప్రజాస్వామ్యంలో ఉన్న ప్రజలకు తెలుసు కాబట్టి మేము భావిస్తున్నాం. రాబోయే రోజుల్లో కాంగ్రెస్ ప్రభుత్వం తోటి వీళ్ళు కుమ్మక్కే చేస్తున్నారు తప్ప ఇలా వాళ్ళ ప్రభుత్వం కాపాడుకునే విధంగా వీళ్ళ మీద ఉన్న తప్పుడు ఆరోపణలు మానేసుకోవడం తప్ప ఇలాంటి ప్రయత్నం అనేది ఇది చేస్తలేదు. కవిత గారు టార్గెటెడ్ గా ఇటు హరీష్ రావు అటు సంతోష్ రావు వీరిద్దరినే టార్గెట్ చేసి మాట్లాడడానికి గల కారణాలు ఏమై ఉండొచ్చు మరి? మేము చెప్తుందా అయితే ఏమవుతుందంటే ఈ రోజు ఆ రోజు ఉన్న లేఖనే వీళ్ళిద్దరు కేసీఆర్ సార్ పక్కన అత్యధికంగా ఉంటారు. కవితక్క గారు ఒక తండ్రికి ప్రేమతో రాసినట్టు లేఖ బయటికి ఏ విధంగా వస్తుంది? మనం కూడా ఆలోచన చేయాల్సిన విషయం ఇది. అలాంటి లేఖ బయటకు వచ్చిందంటే దీనికి కారకులు వీళ్ళు గారా? సంతోష్ రావే కదా ఎక్కువ. చాలా మంది మాలాంటి కార్యకర్తలు కూడా అపాయింట్మెంట్ కేసీఆర్ గారు తన దొరకలేని పరిస్థితి ఉన్నదంటే పక్కన ఉన్నటువంటి వీళ్ళే కదా. సంతోష్ రావు అనే వ్యక్తి ఉన్నాడు కాబట్టి ఈరోజు చాలా మంది కార్యకర్తలు, చాలా మంది పొలిటీషియన్లు, మినిస్టర్ కూడా అవకాశం కల్పించలేనటువంటి దౌర్భాగ్యమైన పరిస్థితి ఇలా బీఆర్ఎస్ లో పార్టీలు ఏర్పడిందంటే దీనికి కారణం సంతోష్ రావు కదా. కేసీఆర్ గారికి సమాధానం చెప్పమని కేసీఆర్ గారికి ఇవన్నీ తెలియాలి. తెలియక కేసీఆర్ గారు కవితక్క మీద ఈరోజు సస్పెన్స్ సిట్యుయేషన్ తప్ప ఇవన్నీ తెలిసిన రోజు కేసీఆర్ గారు కవితక్క గారిని కలుపుకోచుకొని ఈ రోజు నడుస్తున్న పరిస్థితుల్లో అన్ని అనుగుణంగా అన్ని టైం వచ్చినప్పుడు అన్ని కలిసి వస్తాయని మేము భావిస్తున్నాం. కవిత గారి భవిష్యత్ కార్యాచరణ ఏ విధంగా ఉండబోతుంది? తర్వాత కవితక్క గారు తెలంగాణ జాగృతి సంస్థ స్థాపించినప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా రాబోయే రోజుల్లో తెలంగాణ జాగృతి తరఫున పోరాటం చేస్తాం. ఈ రోజున్న ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తాము. తెలంగాణ రాష్ట్రంలోనే గొప్ప నాయకురాలు కేసీఆర్ గారు కాబట్టి వాళ్ళ నేతృత్వం పనిచేస్తాం. కవితక్క గారి నేతృత్వం మేము పనిచేసి రాబోయే రోజుల్లో ప్రతి ఒక్క సమస్యలపైన తెలంగాణ జాగృతి పోరాటం చేసి తెలంగాణ రాష్ట్రాన్ని మళ్ళీ అధికార దిశగా మేము కేసీఆర్ నేతృత్వంలో పనిచేయడానికి మేము అందరం కూడా పనిచేస్తాం. అందులో కవితక్క గారి పాత్ర కీలకంగా ఉంటుంది. తెలంగాణ జాగృతి అనే ఒక సంస్థ నుంచి ఎంతో మంది నాయకులను తయారు చేసి ఈ రోజు తెలంగాణ రాష్ట్రాన్ని సాధిస్తామని మీకు తెలియజేస్తున్నాం.